హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జుట్టుకి అలాగే కళ్ళకి ఎంతో ఆరోగ్యానికి మంచిదైన కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కరివేపాకు పొడిని మనకి ఇడ్లీలోకి కానివ్వండి, రైస్లో కూడా కొద్దిగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. పిల్లలకి ఈజీగా పెట్టేయచ్చు. లంచ్ బాక్స్లో కూడా దీన్ని పెట్టేసేయచ్చు అనమాట. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ కరివేపాకు పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్పు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. అలాగే 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల దాకా ఆయిల్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, చాలా తక్కువ అండి, తక్కువగానే పడుతుంది చింతపండు. అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు. ఈ ఎండుమిర్చి మన స్పైసీనెస్కి సరిపోను వేసుకోండి. నేనైతే ఒక 10 తీసుకున్నాను. ఉప్పు తగినంత. స్టవ్ వెలిగించుకొని ముందుగా కళాయి పెట్టేసుకొని హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టుగా తీసుకోండి. పిల్లలు కొంచెం కారం ఉంటే తినరు కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి. అలాగే నువ్వులు, మినపప్పు, శనగపప్పు కొద్దిగా లేటుగా వేగుతాయి కాబట్టి ముందు వేసేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి, దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ బాగా వేగాక కొద్దిగా చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకుందాము. ఈ నువ్వులు, దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి కావాలంటే. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారనిద్దాము. ఇదే కళాయిలో కరివేపాకుని ఫ్రై చేసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచిదన్నమాట కరివేపాకు. రోజు ఒక ముద్దలో కొద్దిగా నెయ్యితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది కరివేపాకు రైస్ లాగా పెట్టేసేయచ్చండి. చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్గా కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా కరివేపాకు తినమంటే తినరు కదండి మన పిల్లలు. ఇలా పొడి చేసేసి పెట్టేస్తే దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందుతాయి అన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదండి, మొత్తము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో పప్పులు అవి వేసుకున్నాం కదండి, దాంట్లోనే ఈ వెల్లుల్లిపాయ రబ్బలు, ఉప్పు తగినంత వేసేసుకొని పైనుంచి కరివేపాకు కూడా వేసేసుకొని పొడి పట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.